మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. जय बोलो स्वतंत्र भारत के, जय बोलो स्वतंत्र भारत के, जय बोलो महात्मा गांधी के, जय बोलो डॉक्टर बी.आर. अंबेडकर के. 79వ స్వాతంత్ర దినాధికారులు కూడా దయచేసి ఇక్కడికి చేసినటువంటి గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అన్ని విభాగాల వింగ్ అధికారులు, గౌరవ కార్పొరేటర్లు, సహచర ఉద్యోగులు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ చేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కమిషనర్ గారు అది ఒకటి ఆశిస్తాము. ఈ ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఘనంగా సెలబ్రేట్ చేస్తాము. సో లెట్ us రిమెంబర్ ద ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ వి గాట్ దిస్ ఇండిపెండెన్స్. మనము వి టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. డెమోక్రసీ, మన రైట్స్ అన్ని అంతా గ్రాంటెడ్గా తీసుకుంటాము. బికాజ్ మనకు ఈజీగా వచ్చింది. కానీ ఈరోజు అట్లీస్ట్ ఒకసారి మనము గుర్తుపెట్టాలి కి వాళ్ళు ఎంత కష్టపడి ఎంత పోరాటం చేసి వీ హ్యావ్ కమ్ టు టిల్ దిస్ డే. సో అందుకే వాళ్ళ ప్రిన్సిపల్స్ మీద ముందు కూడా వాళ్ళ ప్రిన్సిపల్స్కి అప్హోల్డ్ చేసి we all will take them forward. అదే ఆశిస్తున్నాం. కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నా హృదయపూర్వక 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేశమంతా ఎంతో ఘనంగా, చాలా సంతోషంగా, ఆనందోత్సవాలతో జాతి కులమత ప్రాంతాలకు అతీతంగా జరుపుకునేటువంటి జాతీయ పర్వదినం ఇది. స్వాతంత్ర సాధనలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహాలు అర్పిస్తున్నాను. నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ప్రజా పాలనలో పారదర్శకత ఉట్టిపడేలా సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కేలా గత 20 నెలల అనర్తి కాలంలోనే సంక్షేమ పథకాల అమలులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. పేదల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు వినూతన విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి పదంలో తెలంగాణ ప్రపంచంలో పోటీ పడేలా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా బాధ్యత. ప్రజా పాలనలో, ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో సమానంగా వరంగల్ మహానగరాన్ని 2వ మహానగరంగా అభివృద్ధి పరిచేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అమలు పరుస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో వరంగల్ మహానగరం దేశంలో ఇతర మెట్రో నగరాల సరసన నిలుస్తోంది. త్వరలో వరంగల్ మహానగరం నుంచి విమాన సర్వీసులు ఆరంభం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం 205 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం 4,100 కోట్ల రూపాయలతో త్వరలోనే పనులు ఆరంభం కానున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి డిపిఆర్ సిద్ధం చేయడం జరిగింది, దాన్ని పంపించడం కూడా జరిగింది. దశల వారీగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేపట్టేందుకు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వాటిని రూపొందించడం జరిగింది. యూజీడీతో పాటు స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దానితో పాటు డిపిఆర్ ని కూడా రెడీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 158 కోట్ల రూపాయలతో వరద ముంపు నివారణ పనులు జరుగుతున్నాయి. హనంకొండలోని కీలకమైన నయీం నగర్ నాలా ఆధునీకరణతో పలు కాలనీలకు 2 ఏళ్లుగా కలిగే ముప్పు తప్పింది. ఇదే విధంగా వరంగల్ నగరం ప్రాంతంలోని కీలకమైన బొందివాగు నాలా ఆధునీకరణ పనులు కూడా 158 కోట్లతోటి జరుగుతున్నాయి. వరద ముంపును ఎదుర్కొనేందుకు జీడబ్ల్యూఎఫ్సీ ద్వారా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. నాలాల పూడికతీత, డ్రైనేజీల శుభ్రం చేయడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల సకాలంలో స్పందించి సమన్వయంతో పనిచేయడం వలన ప్రజలు ఇబ్బందులను తొలగించగలిగాము. త్వరలో వరంగల్ నగరం దేశంలోని ముఖ్యమైన నగరాల జాబితాలో చేరనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శాస్త్రీయ సంస్కరణల ద్వారా వరంగల్ నగర అభివృద్ధికి సుమారు 200 నుంచి 250 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా నీటి సరఫరా మెరుగు, ఇంటి నెంబర్ల క్రమబద్ధీకరణ, స్పాంజ్ పార్కులు, మంచినీటి బావుల పునరుద్ధరణ, భూగర్భ జలాల బలోపేతం, పేదల బస్తీల్లో చిట్టి పార్కులు తదితర అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. శాస్త్రీ ప్రాజెక్టులో గ్రేటర్ వరంగల్ నగరం చేరడం చాలా సంతోషంగా ఉంది. పిడుగు డిస్ట్రిక్ట్ రన్నర్ 7 years కేటగిరీలో విడుకొండ నైతిక్ నేత విన్నర్ పిడుగు వర్షిత. నెక్స్ట్ పిడుగు వర్షిత రన్నర్. యోగా బెస్ట్ పర్ఫార్మర్ గా రుద్రోజు పూర్ణచందర్. ఫైజల్ రన్నర్. ఎండి ఫైజల్ రన్నర్. మీరు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, వచ్చిన ఆల్ కార్పొరేటర్స్ కి, మన అధికారులకి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే బయోమైనింగ్ ద్వారా చెత్తను కూడా తీసివేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే స్థలాల ఎంపిక పూర్తయింది. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మకమైన ఓరుగల్లు మహానగరం సిగలో మరో గార్బేజ్ ఫ్రీ సిటీ పోటీల్లో కూడా అధికారులు, సిబ్బంది కృషితో ఇదన్నీ కూడా సాధించుకోగలిగినాము. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే సక్సెస్ సర్వే ఆశిస్తున్నాను. గూడులేని ప్రతి నిరుపేద కుటుంబాల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇందిరమ్మ ప్రజా